మించిపోయిన ఈరోజు గంజాయి దొరుకుతుందంటే ప్రధాన కారణం మరి ప్రధానంగా డబ్బు సంపాదించాలన్న నాయకుల్లో ధోరణి. ఈ ధోరణి అరకట్టకపోతే ముందు ముందు యూత్ బానిసల మత్తుకు బానిసలపై ఈ దేశమే సర్వనాశనమయ్యే దిశగా వెళ్తుంది. కాబట్టి ఈరోజు డ్రగ్స్ను పారదోలడానికి మన యూత్ కాంగ్రెస్ తరఫున మరి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గతంలో మేము చూసాం పెద్ద ఎత్తున మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి విశాఖపట్నంలో కొన్ని వేల టన్నుల మరి డ్రగ్స్ వచ్చిందని చెప్పి ఆ రోజు ఆ డ్రగ్స్ గురించి మరి ఆ కంటైనర్ ఇంతవరకు ఏమైందో తెలీదు. కొన్ని లక్షల కోట్ల విలువ చేసి మరి డ్రగ్స్ కంటైనర్ ఎక్కడికి పోయిందో తెలీదు, అది ఎవరికి చెందిందో తెలీదు. మరి బీజేపీ నాయకురాలకు చెందిన కంటైనర్ అని చెప్పి ఆ రోజు ప్రచారం జరిగింది. ఈరోజు ఆ కంటైనర్ గురించి ఎక్కడ కానీ మరి ఎక్కడ మనం చూడడం లేదు. ఈరోజు అనేక సార్లు చూస్తున్నాం కంటైనర్లోనూ మొత్తం ఏ వీధిలో చూసినా మరి డ్రగ్స్ గంజాయి దొరుకుతూ ఉంది. అదేవిధంగా వీధిన మరి ఈరోజు మద్యం దొరుకుతూ ఉంది. ఎక్కడ చూసినా షాపులు, బెల్ట్ షాపులు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధిన మరి ఎక్కడ చూసినా పల్లెల్లో చిన్న పిల్లలు కూడా 10-12 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా మద్యానికి బానిసలై డ్రగ్స్కి బానిసై ఈరోజు పక్కదారి పెడతా ఉన్నారు. మరి ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలనలో కేవలం మరి 40 మంది పెట్టుబడిదారులు మరి బూర్జువా శక్తులు మాత్రమే ఈరోజు మరి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు పైగా మరి వాళ్ళకి సంబంధించిన బకాయిలను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మరి ఈరోజు రైతులకు కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు మరి రుణాలు మాఫీ చేయమని చెప్తే డబ్బులు లేవనే సాకుతో మరి ప్రజలను మభ్యపెడతా ఉంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు అదానీ గారు ఒకప్పుడు 2000 కోట్ల రూపాయల ఆసామైన మరి అదానీ గారు ఈరోజు ప్రపంచంలోనే 8వ మరి అత్యంత డబ్బు ఉన్న సంపన్నుడుగా మరి ఈరోజు ఉన్నారంటే ప్రధాన కారణం ఈయన నరేంద్ర మోడీ, అమిత్ షా గారి బినామీ అని మాత్రమే మేము చెప్తున్నాం. ఈరోజు మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో మన ప్రధానంగా ప్రజలందరూ తిరస్కరించిన కేవలం ఈవీఎంలనే మరి ఈవీఎంల ద్వారానే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానో లేదా ఈవీఎంలో చేంజ్ చేయడం ద్వారానే ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. ప్రజలు మరి నిజంగా డెమోక్రసీని నాశనం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. మనము యూత్ ఈరోజు ముఖ్యంగా యువత మరి ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి మరి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకత్వంలో యువత మరింత ఉత్సాహవంతులై